హైదరాబాద్లోని మియాపూర్లో గిరిజన బాలికను హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకులు నిరసన తెలిపారు. బ్రతుకుదెరువు కోసం వలస కార్మికులుగా హైదరాబాద్కు వెళ్లిన గిరిజన కుటుంబానికి చెందిన బాలికను అమానుషంగా హత్య చేయడం దారుణమని గిరిజన నాయకులు అన్నారు. అగ్రవర్ణాల కుటుంబాలకు చెందిన బాలికలకు ఈ విధంగా జరిగితే నిందితులను తొందరగా పట్టుకొని శిక్షిస్తున్నారని, గిరిజన బాలిక అయినందువల్లే హత్య జరిగి 3-4 రోజులు కావస్తున్న పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిందితులను ఇంకా పట్టుకోలేదన్నారు. నిందితులను త్వరితగతిన పట్టుకొని శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలన్నారు. లేకుంటే గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుగులోతు తిరుపతి నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సత్యం నాయక్, రైనా నాయక్, ఎసెఫి రాజు తదితరులు పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా నుంచి వలసకెళ్లి అక్కడ బతుకుదెరువు కోసం పోయినటువంటి గిరిజన కుటుంబానికి చెందినటువంటి మరి భానుతు కిరణ్ కుమార్తె అయినటువంటి వసంత మరి దుకాణంకి వెళ్లి చాక్లెట్ కొని వస్తామని చెప్పి వెళ్ళినటువంటి బాలిక మరి ఆ రోజు శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మరి దుకాణానికి వెళ్ళినటువంటి ఆ బాలికను మరి అదే రోజు దుండగలు మరి ఆమెను పట్టుకొని చిత్రహింసలు పెట్టి మరి ఆమెను అత్యాచారం చేసి ఆ తర్వాత మరి ఒక తొట్టెలో మరి ఆమె అత్యాచారం చేసిన తర్వాత ఆ బాలికను మరి రాక్షసికంగా మరి ఆ బాలికను ఆ రోజు దహనం చేసినటువంటి ఈ దుండగలను మరి దాదాపు 3 రోజులు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బాలికలంటే చీమ కుట్టినట్టు కూడా లేదని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ మరి పోలీసులు దయచేసి మరి ఈ రోజుల్లో రెడ్డి సామాజిక వర్గం గాని మరి రావు సామాజిక వర్గం గాని వారి పిల్లలకైతే 24 గంటలలో మీరు బాధితులను పట్టుకొని మరి వారికి శిక్షిస్తారు. మరి మా బాలికలంటే మీకు అంత చిన్న చూపా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పాపం అన్యం పుణ్యం ఎరగని ఆడపిల్ల కుటుంబం హైదరాబాద్ లో వలస వెళ్ళి మరి ఆ బిడ్డ కోసము ఆ బిడ్డ భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లిదండ్రులు నిరంతరం కష్టపడి నా బిడ్డను ఒక కలెక్టర్ గా ఒక డాక్టర్ గా చూడాలనే వారి కోరికలను మరి వారి యొక్క వెలుగులను చిమ్మేసినటువంటి ఈ రాక్షస మరి ఈ మన కామందుల చేతిలో బలి అయినటువంటి వసంతను మరి గిరిజన బాలిక ఏదైతే ఉందో వసంత పైన జరిగిన అత్యాచారము మరి ఆమెను దహనం చేసినటువంటి వ్యక్తులను ఇంతవరకు పట్టించుకోలేదంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ రాబోయే 24 గంటలలో మరి గిరిజన బాలిక అయినటువంటి వసంతను అత్యాచారం చేసి దహనం చేసి చంపేసినటువంటి బాధితులను వెంటనే పట్టుకొని వారిని ఉరిదీయలేని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ పోలీస్ వైఖరి పైన మేము రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని బాధాక్షుప్త హృదయంతో ఈరోజు అక్కనపేట చౌరస్తాలో